వేములవాడ పట్టణంలో పలు కుల సంఘాల నిర్మాణాలకు మంజూరైన ప్రొసీడింగ్స్ పత్రాలను ప్రభుత్వ పాది శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమాజ అభివృద్ధికి అన్ని వర్గాలకు కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేయడానికి గోదావరి జలాలను తరలించే గొప్ప కార్యక్రమం చేపట్టారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో కృష్ణా గోదావరి నదుల నుంచి చుక్క నీరు కూడా తరలించలేదని, అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో జంట నగరాల నీటి సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయినా కొందరు నేతలు అబద్దపు ప్రచారం చేస్తూ నీళ్లు వస్తున్నాయంటూ ఫ్లెక్సీలు కడుతున్నారని ఆయన మండిపడ్డారు. మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎల్ఎండి, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుల నుంచి వరద కాలువ ద్వారా వస్తున్న నీటి వల్లే సాగు, తాగునీటి అవసరాలు తీరుతున్నాయని వివరించారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరామ్ సాగర్, వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టించిన ఎల్లంపల్లి ప్రాజెక్టులే ప్రజలకు జీవనాధారం అవుతున్నాయని అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తేల్చిందని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చించి సిబిఐ విచారణకు ఆమోదం తెలిపారని అన్నారు. కాళేశ్వరం అవినీతి విషయంలో కేటీఆర్ ముందు కవిత వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి కారణంగానే హరీష్ రావును పక్కన పెట్టారని కవిత చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, సెస్ డైరెక్టర్ నామాల ఉమా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు బింగి మహేష్, పుల్కాం రాజు, పులి రాంబాబు గౌడ్, మైలారం రాము, ముప్పిడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అందరూ వారి యొక్క సమస్యలు కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు గత సంవత్సరం 9 నెలల కిందట వచ్చినప్పుడు కూడా 2 లక్షలు కూడా మీరు ఇవ్వడం మాకు చాలా, మా మహిళల తరఫున, మా కాలనీ ప్రజల తరఫున మీకు హృదయ సమస్య ఒకటి మరి తమ దృష్టికి ఇప్పుడు మా మహిళలందరూ మరి లాలాపల్లి రోడ్ గతంలో మేము ఉన్నప్పుడు కౌన్సిలర్ ఉన్నప్పుడు మరి సీసీ రోడ్ వేసుకోవడం జరిగింది. అది అప్పుడు అని చెప్పి మరి దగ్గరుండి పనిచేస్తూ మరి ఈ వేములవాడ నియోజకవర్గాన్ని మన తెలంగాణ రాష్ట్రాల్లో ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి వారు కంకణం కట్టుకున్నట్టు మరి ఎలక్షన్ లో మాట ఇచ్చినట్టు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరి ఇంకా చాలా ఉన్నాయి, మరి వారు చెప్తారు. ఇప్పుడు మన వేములవాడ పట్టణం కానీ, నియోజకవర్గం కానీ, మరి టెంపుల్ కానీ, రోడ్లు కానీ వారి యొక్క సందేశంలో వారు మనకు ఈ అభివృద్ధి పనులను వారు మాట్లాడతారు. ఉండే స్తంభాలు కూడా కావాలి, కరెంట్ స్తంభాలు. మరి ఇంకా సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి మరొకసారి మా లాలపల్లి కానీ 15వ వార్డు ప్రజలందరి తరఫున మీరు మాకు అభివృద్ధికి చాలా దోహదపడాలని చెప్పి సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చినటువంటి వాళ్ళే మళ్ళీ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆశాస్పదంగా కూడా కనిపించేటువంటి సందర్భం. హైదరాబాద్ నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీళ్లు తీసుకుపోయేటువంటి కార్యక్రమానికి ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తుంటే కాళేశ్వరం పోలింగ్ అంటారు కదా, ఈ నీళ్లు కాళేశ్వరం కదా అనే మాట ప్రజలు ఇంకా మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. హైదరాబాద్ కు తీసుకువెళ్లే నీళ్లే కానీ, ఎంఎండికి వచ్చిన నీళ్లే కానీ, ఆనాడు వైఎస్ రాజశేఖర గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొస్తున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కూలింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందర దగ్గర చుక్క నీరు ఆపడం లేదు, ఆపినట్టయితే బ్యారేజీలు కూలిపోవడానికి దాని తద్వారా కింద 40 గ్రామాలకు ఇబ్బంది, భద్రాచలం దేవాలకు ఇబ్బంది అని చెప్పిన సందర్భం ఉంది. కాబట్టి మనం నీళ్ళు ఆపుతలేము. పోయినసారి ఆపలేము, ఈసారి కూడా ఆపుతలేము. అక్కడ మేడిగడ్డ దగ్గర, అన్నారం, సుందర నీరు ఆపుతలేము. ఆపింది ఎక్కడ? ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు దగ్గర. అక్కడి నుంచి నీరు తీసుకొచ్చి మనం హైదరాబాద్ తీసుకొని పోతే అక్కడ నీరు తీసుకొచ్చి ఎంఎండి ద్వారా, ఎల్ఎండి ద్వారా ఇతరత్వం తీసుకొని పోయే కార్యక్రమం చేస్తుంటే ఇప్పటికీ బుకాయింపు కేటీఆర్ ఏమంటుడు, ఇవి కాళేశ్వరం నీళ్ళ ముమ్మాటికి అని చెప్పారు. మాట కాదు, ముమ్మాటికి అవి ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ద్వారా తీసుకొస్తున్న నీళ్ళు. దానిపై తుమ్మిడి దగ్గర ప్రాజెక్టు కట్టాలని చెప్పి మనం చెప్పినాం. ఈరోజు మిడ్మాండంకి వచ్చేది వరద కాలువ ద్వారా కూడా 70 క్యూసెక్కులతో 20 టీమ్స్ నీళ్లు నింపుకున్నాం. మలక్పేట కూడా నీళ్లు ప్రారంభం చేసుకున్నాం. అంటే రైతులు రాజు చేయని చెప్పని ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు, తర్వాత ఇందిరమ్మ, ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీరు గోదావరి బేసిన్ చూడండి, కృష్ణా బేసిన్ చూడండి, ఈ 2 బేసిన్లలో కూడా నిర్మాణాలైన ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు అయినాయి తప్ప మరొకటి కాదనే మాట మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. వీళ్ళు వచ్చిన తర్వాత కట్టింది గోదావరిలో మేడిగడ్డ,
అన్నారం సుందీల ఆ మూడు కూడా ఈరోజు రేటుగడ్డ కుంగిపోయింది. అన్నారం సుందీల దగ్గర భూములు పడ్డాయి. మీకు శాటిలైట్ ఫోటోలు నేను ఈ మధ్య నేను చూసినా మీకు పంపించి ఏర్పాటు చేస్తా. మా పైన కూడా చెప్పడం జరిగింది. శాటిలైట్ ఫోటోలలో మేడిగడ్డ అన్నారం సుందీల కట్ట ముందు ఎలా ఉండే, అక్కడ కట్టిన తర్వాత ఎలా ఉండే, ఆ తదుపరి ఎలా ఉందంటే 2016, 17, 17, 18, 19, 20 ఈ విధంగా ఇమేజ్ చూస్తే నిర్మాణం అయిన తర్వాత ఆ బ్యారేజ్ కింద నుంచి ఇసుక బయటకు వస్తున్నది. కాళేశ్వరం పైన సిబిఐ విచారణ జరిగి తప్పు జరిగింది చెప్పిన ఇంకా తప్పు ఒప్పుకోక బుకాయింపు చేసడం అనేది జరుగుతూ ఉంది. వీటన్నిటి అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా మీకు ఆలోచన ఉంది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముమ్మాటికి అందులో అవినీతి అక్రమాలు జరిగినాయి, నాణ్యత లేని కట్టడాలని మనం మొదటి నుంచి అంటున్నాం. రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా అక్కడికి వెళ్లి అన్నప్పుడు ఇది రాజకీయపరమైనటువంటి విమర్శ, మేము చేస్తున్న అభివృద్ధి చూసి చూడలేకపోతున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన విచారణ జరిపి కక్ష సాధింపు అన్నారు. అందుకే మనం ఏం చేసినాం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సిట్ కానీ సిఐడితో కాకుండా కేంద్రంలో సిబిఐతో విచారణ జరుపుకోండి. అలా నోట్లో పచ్చి వెలికే పడ్డట్టయింది. ఏంటి వీళ్ళ ఆధ్వర్యంలో సిట్టో సిఐడిలో విచారణ జరుపుకుని ప్రతిరోజు అడుగుతున్నది కక్ష కోసం మనం చేస్తున్నారని చెప్పి అనిపించినటువంటి వాదనకు ఈ రోజు మాకు అవకాశం లేకుండా చేశారని చెప్పారు. సరే ఇన్ని రోజులు మనం అంటున్నాం, ఎవరు నమ్మలేదు. ఈరోజు సొంత చెల్లి కవిత అన్నది లేదు. సొంత చెల్లి కవిత ఉన్నది అవినీతి అక్రమాలు జరిగిన మాట వాస్తవమే. అందుకే మొదటి 5 సంవత్సరం సాగింపు శాఖ మంత్రి హరీష్ రావు ఉంటుంది, తర్వాత ఆయన తీసేసి మా నాన్న ఉండని చెప్పి ఆమె చెప్పింది. ఇంకో మాట అన్నది, సంతోషరావు ఇంట్లో హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే తెలంగాణతో బంగారం ఏమైందా అని చెప్పాడు. మనకు కూడా ఏమన్నా ఆ నలుగురు ఇంట్లో బంగారం ఉంటే తెలంగాణ బంగారం అయిందో మనకు కూడా ఆరోపణ చేసాం మొదటి నుంచి కూడా. నువ్వు ఫామ్ హౌస్ లో పరిమితం అవుతున్నావు అని చెప్పని అనేక సందర్భంలో కేసీఆర్ మనం అన్నాం. ఇది కక్ష స్థాయికు రాజకీయం మాట్లాడుతున్నావు. కవిత కూడా ఏమన్నది, మై డియర్ డాడీ మీరు ఫామ్ హౌస్ నుండి కరెక్ట్ కాదు, బయటకు రావాలి, బీసీపీ మాట్లాడి ఎస్సీ కేటగిరీస్ మాట్లాడాలని చెప్పారు. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్న ప్రతి మాట ఈరోజు వాళ్ళ ఇంటి నుండే వచ్చిన సందర్భంలో మన బలానికి మన వాదనకు చేకూరిందా లేదని ఒకసారి ఆలోచన చేస్తే ప్రజాధనం దుర్వినియోగం అనేది తేటతెల్లమైంది. అయినా మనం ప్రజల కోసం నిలబడి 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోయే క్రమంలో వేలాడ పట్టణానికి సంబంధించి నియోజకవర్గం సంబంధించిన జరుగుతున్న అభివృద్ధిని మీరు చూస్తున్నారు. పేదలకు ఈరోజు గృహాలకు సంబంధించి ఆనాడు ఇందిరా మిల్లే మధ్యలో డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఒకరు కట్టిరాను. ఈరోజు మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇందిరా మిల్లు మన కాలనీలో కూడా అనేక ఇందిరా మిల్లు నేను కట్టుకుంటున్నాను. ఈరోజు ఆడకల్లోకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పెట్టినాం, 500 సిరినిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. కరెంటు బిల్లు కూడా 2 ఇల్లు కాచుకుని ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఇప్పుడు 5 లక్షల లోపు 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులందరూ రుణమాఫీ చేసుకుని కొత్త రుణాన్ని ఇచ్చేది ఏర్పాటు చేసుకున్నాం. సరే 2 లక్షల పైన కూడా అయితే బాగుండే కార్యక్రమం. మనం రేషన్ కార్డు కూడా బాలనగర్లో 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం వచ్చింది, ఒక కోడలు వచ్చింది. పేరు రేషన్ కార్డు ఎక్కిందా? బాలనగర్కు కోడలు వచ్చింది 2014 తర్వాత పేరు ఎక్కిందా రేషన్ కార్డు? తర్వాత సంవత్సరంకు 2 నెలలకు బుడదలు వచ్చిండు మనోడు మనవరాలు, అది పేరు ఎక్కిందా? ఈ రోజు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇస్తున్నాం, సన్న బియ్యం. వాళ్ళని ఆలోచించాము సన్న బియ్యం ఇస్తామని. ధనికులు తినే భోజనం కూడా పేర్లు ఎందుకు తినకూడదని చెప్పని రేవంత్ రెడ్డి గారు ఆదేశిస్తే ఈరోజు మనకు సన్న బియ్యం ఏ రాష్ట్రంలో దేశంలో సన్న బియ్యం ఇస్తున్నారు కానీ కేవలం తెలంగాణ ఇస్తుంది. ఇది దీని దగ్గర ఖచ్చితంగా బీజేపీ మా మోడీని ఫోన్ ఎందుకు పెడుతున్నాం, సన్న బియ్యం మేము ఇస్తున్నాం, మా మోడీ వాటా ఉందని చెప్పారు. బొంబాయిలు ఇస్తలేరు, గుజరాత్ లేదు, రాజస్థాన్ ఇస్తలేరు, మన కలిసి మోడీ ఫోటో పెట్టారు. అంటే రాజకీయాలు ఓర్వలేక వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 5 లక్షలు ఏదైతే ఇల్లు కట్టుకుంటూ ఇస్తున్నాం కదా, దేశంలో ఏ రాష్ట్రంలో 5 లక్షలు ఇస్తారు, కేవలం తెలంగాణలో 5 లక్షలు ఇస్తుంది. కేవలం 3,000 ఇస్తున్నాం ఆయన. ఇక్కడ కూడా బాలనాయకులు కొన్ని నిర్మాణాలు కొన్ని గవర్నమెంట్లు కూడా సిద్ధం చెప్పిన మళ్ళీ సెకండ్ కోర్టు రాగానే ఇచ్చేది ఏర్పడలేదు. అంటే అనేక కార్యక్రమాలు అటు ఇందిరా మిల్లు, సన్న బియ్యం, అదేవిధంగా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు. ఈ మధ్య ఒకరిద్దరు తట్టని మట్టుకు తీస్తుంది ప్రభుత్వం కేసు ఏం చేసిందని చెప్పిన వాళ్ళకి సమాధానం నిలిచిన రోడ్డు వెడల్పైనా లేదు. ఆ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం నిధులు వెచ్చించలేదు, పనులు మొదలైతూనే లేవు. 3 డ్రైనేజ్ నిర్మాణాలు, సీసీ రోడ్డు నిర్మాణాలు, ఇన్ని కార్యక్రమం చేసుకుంటూ పోతుంటాయి. వేల పట్టణంలో 43 కుల సంఘాలకు 2,50,50,000 రూపాయలు ఇచ్చింది. చరిత్రలో చూసారు.
వేములో నాలుగు చేసిన మా కులానికి